హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ డైలీ లైఫ్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అయితే సండే రోజు బ్లాగ్. మార్నింగ్ మా వారైతే బ్రష్ అయితే వేస్తున్నారు. చూడండి, మా చిన్న చిట్టి పాప అయితే బ్రష్ ఇవ్వమంటూ ఉంది చక్కగా. మా పెద్ద పాప అయితే కిచెన్లో ఉంది. నేనైతే దోశలు వేస్తూ ఉన్నాను. నేను వేసేటప్పుడైతే మా పెద్ద పాప నేను వేస్తా అంటూ కిచెన్లోనే ఉంటుంది, నాతో పాటే ఉన్నది చక్కగా. ఇప్పుడు టైం అయితే 9 o'clock అవుతుంది. సండే చర్చ్కి అయితే వెళ్ళాలి. మార్నింగ్ దోశలు వేస్తూ ఉన్నాను. అలాగే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. దోశలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను వీక్లీ వన్స్ నానబెట్టుకొని అలాగే 2-3 days వరకు అయితే పిండిని యూజ్ చేసుకుంటాను. బాగుంటాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికి కూడా దోశలు అంటే చాలా ఇష్టము. నేనైతే వేసి హాట్ బాక్స్లోనైతే పెడుతూ ఉన్నాను. ఒకేసారి వేయడం అంటే మళ్ళీ టైం ఎక్కువగా పడుతుంది కదా, అందుకని కొన్ని వేసి అయితే హాట్ బాక్స్లో పెట్టాను. అలా పెడితే మంచిగా మెత్తగా ఉంటాయి కదా దోశలు, గట్టిగా కాకుండా ఉంటాయి. అందుకనేసి నేనైతే అందులో పెడతాను. అలాగే దోశలలో మనము సగ్గుబియ్యం అన్న లేదంటే అటుకులన్నా వేయడం వల్ల దోశలు మంచిగా మెత్తగా వస్తాయి. మా ఇంట్లో వాళ్ళైతే కరకర ఉంటే అసలు తినరు, కొంచెం మెత్తగా ఉంటేనే తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకనేసి నేనైతే మెత్తగా చేస్తాను దోశలు వేయడం అయితే అయ్యింది. మా వారికి అయితే నేను వేసి ఇస్తూ ఉన్నాను. మా చిట్టి పాప అయితే నా దగ్గరే ఉంది. చిన్న పాప చూడండి చక్కగా బ్రష్ అయితే పట్టుకొని నోట్లో అయితే పెట్టుకుంటుంది. మా వారికి అయితే వేసి ఇచ్చాను. మా పెద్ద పాప కూడా బ్రష్ చేయించాను చక్కగా. తను అయితే తింటుంది. మా వారు మా పెద్ద పాప తింటున్నారు. మా చిన్న పాప అయితే కిచెన్లో చక్కగా ఆడుకుంటుంది వాటర్ క్యాన్తోని. తను ఎప్పుడు కిచెన్లోనే ఆడుకుంటుంది వాటర్ క్యాన్తో. తనకైతే అలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక ఆడుకొని అనేసి నేనైతే అలా వదిలేస్తాను. చక్కగా ఆడుకుంటూ ఉంటుంది మంచిగా. తినడం అయితే అయిపోయిన తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదండి. వెళ్ళి వచ్చాక అయితే వీడియో తీసాను. లేట్ అయింది అప్పటికే. పాట పాడినవా? కదా దాన్ని బట్టి అది ఎదురు దీన్ని నువ్వు జిజ్జినావా? ఇటు పాపకు పాలు అండ్ రస్క్ తినిపిస్తున్నాము. పాలల్లో ముంచి. అన్నం అయితే తినలేదు, అన్నం తినలేదు, అందుకనేసి అయితే తినిపిస్తున్నా. ఆన్సి కూడా తింటా అంటుంది. చర్చికి వెళ్ళి వచ్చాక అయితే వంట అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. మా పెద్ద పాపకైతే పాలు అండ్ రస్క్ అయితే తినిపిస్తూ ఉన్నాను చక్కగా. తనైతే తింటుంది. తనకైతే చాలా ఇష్టము. నేను వంట అయితే ఎందుకు ప్రిపేర్ చేయలేదు అంటే, ఇంటి ఓనర్ వాళ్ళు అయితే ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు బాబు పుట్టాడు, అందుకనేసి అయితే 21st చేస్తారు. అందుకని వాళ్ళే పిలిచారు లంచ్కి. మా వారైతే అక్కడ తినేసి వచ్చారు. నేనైతే వెళ్ళలేదు, నాకు చాలా హెడేక్గా ఉండే. అందుకనేసి పైన అయితే ప్రిపేర్ చేశారు, కిందికి తీసుకొచ్చారు. మా విన్సీ పాప అయితే చక్కగా ఐస్ క్రీమ్ తింటుంది. చివరగా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారంట. తను అయితే చక్కగా తింటుంది. తనకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము, స్వీట్ అయితే. కానీ ఎక్కువగా నేను పిల్లలకు పెట్టాను, అప్పుడప్పుడు అలా తింటూ ఉంటారు అంతే. మా విన్సీ పాప కూడా ఇమ్మంటుంది చక్కగా. చూడండి, నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయలేదు, వెజ్ ప్రిపేర్ చేశారు. అయినా వెజ్ కర్రీస్ అయినా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్ని కర్రీస్ కూడా. ఐస్ క్రీమ్ తింటున్నావా? ఐస్ క్రీమా? నువ్వు తింటావా? పెడితేనేమో తినవు కానీ. చూడు ఇన్సి, కొద్దిగా నడబెట్టు, కొంచెం అటు పెట్టు విన్సి. షెల్లకు నాన్న తీసుకొస్తాడు, అవి తినేవాగు. నాన్న తీసుకొస్తాడు ఇప్పుడు నీకు.
నాన్న తీసుకొస్తాడు ఇప్పుడు నీకు బొంగరి. మా వారైతే ఇంతకుముందు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత అయితే నేనైతే తింటూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల్ని పట్టుకుంటారు కదా మళ్ళీ, లేదంటే నా దగ్గరికే వస్తూ ఉంటారు. మా పెద్ద పాప మా వారైతే అక్కడ తినేసి వచ్చారు. నాకైతే తీసుకొచ్చారు. నాకు చాలా హెడేక్గా ఉండే, అందుకని వెళ్ళలేదు. మళ్ళీ చిన్న పాప తీసుకొని వెళ్తే మట్టుకు అయితే ఇక అక్కడ మళ్ళీ తినరాదు అనేసి ఇక వెళ్ళలేదు. అందుకనేసి అయితే నేను వెళ్ళలేదు. పాపలు అయితే ఉయ్యాలలో చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా. చూడండి, మా చిన్న పాప అయితే రిమోట్ పట్టుకొని ఉంది, రిమోట్తో అవుతుందా అని. బొమ్మలు అయితే చూస్తూ ఉన్నారు. చూస్తుంది మా విన్సీ పాప తల్లి. చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది, నవ్వుతుంది చక్కగా. ఏ బొమ్మ, చిట్టి బొమ్మ. చిట్టి పాప అయితే చక్కగా నవ్వుతుంది, ఉయ్యాలలో పడుకుంది. రిమోట్ నోట్లో పెట్టుకుంటుంది. రిమోట్ నోట్లో పెట్టుకుంటుంది. నేనైతే వంట అన్నీ కలిపి అయితే ప్రిపేర్ చేస్తాను. టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ అన్నీ కలిపి ప్రిపేర్ చేస్తాను. చూడండి, కర్రీ అయితే వండలేదు, పాలైతే పొయ్యి మీద పెట్టాను. అన్నం అయితే అయినట్లే, వీడియో తీయలేదు. అంతకుముందు నేనైతే వీడియో అయితే పెట్టాను ఒకటి, అందుకనేసి అయితే తీయలేదు. బాగుంటుంది అన్నీ కలిపి చేసినట్లయితే. కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి రైస్ వేసాను, బాగుంటుంది. అవైతే ప్రిపేర్ చేశాను. అంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసి వాటిని కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.